మీరు చేసిన పాపపుణ్యాలను ఆయన లెక్క రాసుకున్నాడు. నాకు వద్దు అంటే, నాకు దుఃఖం వద్దంటే చెయ్యకు పాపం. దుఃఖం వద్దనుకుంటే పాపం చెయ్యకు. ఈశ్వరుడు నీకు పుణ్యమే చేస్తే నీకు సుఖమే ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు బురదగుంటలో పడుకుని నాకు పన్నీటి వాసనలు కొట్టాలి నా శరీరం అంటే ఎందుకు కొడుతుంది? ఎలా కొడుతుంది? నువ్వు ఏం చేశావో దాని ఫలితాన్ని నువ్వు పొందుతుంటావు. కాబట్టి ఈశ్వరుడు నీ కంటికి కనపడి ఫలితాన్ని ఇవ్వడు, వెనక నుండి ఫలితాన్ని ఇస్తాడు. ఇదే పోతన గారు అంటారు, స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక తిర్యక అమర నరాది మూర్తియును కాక కర్మ గుణ భేద సరసత్ప్రకాశి కాక వెనుకనన్నియుతానగు విభుతలంతు. ఆ వెనకనున్న పరమాత్మ ఉన్నాడే, నేను ఆయనకి నమస్కరిస్తున్నాను అన్నారు. ఇప్పుడు చూడండి, ఆ మహేశ్వర శబ్దం గురించి అన్నారు, త్వం ఈశ్వరాణం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమంచ దైవతం. దేవతలందరూ కూడా ఎవరిని ప్రార్థన